బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద పానీపూరి బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్న రహీం వద్దకు గురువారం రాత్రి గోపి అనే అతను మరో వ్యక్తి వచ్చి పానీపూరి తిని డబ్బులు ఇవ్వకుండా పక్కనే ఉన్న గోడపై కూర్చొని మందు తాగుతూ ఉండడంతో అటు వెళుతున్న పోలీసులు అతనిని పబ్లిక్ ప్లేస్లో మద్యం తాగడం ఏమిటని అతని పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లి మందలించి పంపించారు. అయితే అతను అక్కడి నుంచి పానీపూరి బండి వద్దకు వచ్చి నేను మందు తాగుతుంటే మీరు పోలీసులకు చెప్తారా అంటూ వారిపై కత్తితో దాడి చేయడంతో పక్కనే ఉన్న సాహుల్ అనే స్నేహితుడు అడ్డుపడగా అతనిని కూడా కత్తితో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశామని గాయపడిన బాధితులు తెలిపారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వారు కోరారు. मेरे बच्चे इधर एक वीडियो सामने जापो क्या चला कुछ ఏం జరిగింది भाई वीडियो में क्या చెప్పు కొంచెం వినపడలేదా? పక్కన నిలబడి ఉంటే ఆమె కూలింగ్ షాప్ పై నుంచి వీడు కూడా ఫ్రెండ్ అయిపోయింది. నా కత్తులతో ఎవరెవరు? గోపి అనే అబ్బాయి, ఇంకొక అబ్బాయి గోపి ఫ్రెండ్ ఇద్దరు. మీరు యాడున్నారు? నేను కూలింగ్ షాప్ కాడ కూలింగ్ చేస్తా ఉంటే వాళ్ళు పైకి వచ్చారు. పైకి వచ్చేసి వీడు కూడా వాళ్ళ ఫ్రెండే కదా అని చెప్పి రాళ్లతో గుండెలు అన్న ఈ అన్నకి ఏమైంది? నీకు యాడ ఇరిగిందనా? కాళ్ళకి. నువ్వు డబ్బులు అడిగితే కొడతానికి వచ్చారు. ఎంతమంది? నీకు డబ్బులు అడిగితే కొట్టడానికి వచ్చి కత్తులు తీసుకొచ్చారు. అదేగా జరిగింది. సరే.